అపోస్తలుల కార్యముల గ్రంథం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ 1 and verse 4. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు. 4-5 వచనాలు చదువుకుందాం ఈ రోజు వాక్యాంశంగా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. అందరూ ఈ మాట చెప్పండి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఈ ఆదివారాన్ని పెంతెకోస్తు ఆదివారం అని పిలుస్తారు, పెంటెకాస్ట్ సండే. ఎందుకోసం అంటే యేసు ప్రభువారు మరణించిన తర్వాత అక్కడి నుంచి 50వ రోజున సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు రావడం, నూతన నిబంధన సంఘ ఆవిర్భావం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆదివారాన్ని బర్త్డే ఆఫ్ చర్చ్ అంటారు. సంఘ ప్రారంభోత్సవం లేదా సంఘ పుట్టినరోజు అని కూడా పిలవచ్చు. 50వ రోజు పెంతెకోస్తు అంటే కొంతమంది అదొక డినామినేషన్ అని లేదా ఒక సంఘం అని అనుకుంటారు, కానీ పెంతెకోస్తు అనే మాట అందరికీ సంబంధించిందే. దాని అర్థం 50వ రోజు అని అర్థం, 50th డే. పాత నిబంధన కాలంలో పస్కా పండుగ అయిపోయిన తర్వాత 7 వారాలు అంటే 7x7 49 రోజులు అయిన తర్వాత వచ్చే ఆదివారాన్ని వారముల పండుగ అని పిలుస్తారు, ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని పిలిచేవారు. ఆ రోజు దేవుని ప్రజలందరూ కూడా దేవునికి క్రొత్త ఫలములతో నైవేద్యాన్ని తీసుకొచ్చేవారు. ఎందుకోసం అంటే దేవుడు వారికి అన్ని విషయాల్లో సహకరించి పంటలు పండడంలో తోడ్పడ్డాడు కాబట్టి కృతజ్ఞత తెలియచేయడానికి వారముల పండుగ రోజున అంటే ఈ పెంతెకోస్తు అనే పండుగ రోజున కృతజ్ఞత చెల్లించేవారు. అంత మాత్రం కాకుండా నేను మొదటి ఆరాధనలో కూడా చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలకి తోరా ఇవ్వబడిన సమయం కూడా ఇదే. షవోత్ అనే ఆ పండుగ ఇశ్రాయేలు ప్రజలకు తోరా ఇవ్వబడిందని చాలామంది విశ్వసిస్తారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత అదే పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంఘం మీదకి పంపించడం ద్వారా నూతన నిబంధన సంఘం పరిశుద్ధాత్మ నియంత్రణలో కొనసాగాలనే ప్రభువు ఆశించారు. అలాగే ఆశించిన ప్రకారమే పరిశుద్ధాత్మ నియంత్రణలో దేవుని సంఘం కొనసాగుతుంది. యేసు ప్రభువు రెండోసారి వచ్చేంత వరకు కూడా, రెండవ రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉండి ఆయన మనల్ని నడిపించి ధైర్యపరిచి బలపరిచి ఆదరించి క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మనందరం మార్చబడినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలామంది ఒక శక్తి అనుకుంటారు, శక్తి అనుకుని అది ఇది అని సంబోధిస్తారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కానీ బైబిల్ నేర్పించిన పద్ధతి ఏంటంటే ఆయన అనే మాట యేసు ప్రభు వాడడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒక భాగమై ఉన్నారు. దేవుడు ఒక్కడే ఆయన త్రిత్వమై ఉన్నాడు అనే విషయం చాలాసార్లు మనం వింటున్నాం. గాడ్ ఈజ్ వన్ బట్ హి ఎగ్జిస్ట్ ఇన్ 3 persons, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు మనకు పరిచయం చేయబడ్డారు. సో పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండి తన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఆయన అనుగ్రహాన్ని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి మనందరికీ కృపావరములను దేవుడిచ్చి ఆ వరములను మనం దేవునిలో వాడడం ద్వారా ఫలములు ఫలించే వారంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టి దేవుని ఆత్మ ద్వారా నింపబడిన మనందరం కూడా వరములను ఎంత చక్కగా అపేక్షిస్తామో వరములతో పాటుగా ఫలములు కూడా ఏం చేయాలా? ఫలించాలి. కేవలం వరములు మాత్రం ఉన్నాయని చెప్పి సంతోషపడ్డం కాదు క్రైస్తవ జీవితం. దేవుడు ఫలములు ఫలించే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే గమనించిన ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావము, ఆయన కార్యములు, ఆయన మంచితనం అంతా కూడా అపోస్తలుల కార్యముల గ్రంథంలో చాలా ఎక్కువగా మనం చూస్తుంటాం. ఎందుకోసం అంటే ఆదిమ సంఘములో ఆత్మదేవుని యొక్క కదలిక అనేక అద్భుతాలను చేసింది, ఆశ్చర్యకారాలను జరిగించింది. అనేక మంది అపోస్తలులు దేవుని కోసం గొప్ప కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహకరించారు. వారు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతాలు కదిలించబడ్డాయి అని బైబిల్లో రాయబడింది. వారు పరిశుద్ధాత్మలో ఆనందించారు అని బైబిల్లో ఉంది. వారందరూ కూడా సమిష్టిగా ఉన్నారు, ఐకమత్యం వారిలో ఉంది. ఇవన్నీ సాధ్యపడడానికి కారణం ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వారికి ఉపయోగపడింది. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని గ్రీకు భాషలో ప్రెగ్జిస్ అంటారు.
ఇప్పుడు ఎగ్జిస్ట్ అంటే అర్థం ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అంటే అవి కేవలం ఊహల్లో రాసిన కార్యాలు కాదు, వాస్తవంగా జరిగిన కార్యాలు, పనులను ఆత్మదేవుడు రాయించాడు. ఒక దైవజనుడు అంటాడు, అపోస్తుల కార్యములు అని ఈ గ్రంథానికి పేరు పెట్టడం చాలా మంచిదే, కానీ దానికన్నా పరిశుద్ధాత్మ కార్యములు అని పేరు పెడితే చాలా బాగుంటుందని. అండ్ ఆఫ్ కోర్స్ ఆ కోఆపరేషన్ మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి దేవుని బిడ్డలు సమర్పించుకున్నప్పుడు ఎలాంటి అద్భుతాలు జరిగాయో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మొదటి ఆరాధనలో నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన పరిచర్యల గురించి మాట్లాడాను. ఆయన మనందరినీ సర్వసత్యంలో నడిపిస్తారని, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ us ఇంటూ ఆల్ ట్రూత్. రెండవది ఆయన మన కంఫర్టర్ అని, ఆయన మనలను ఆదరించువాడని, ఆదరణకర్త. కంఫర్టర్ అనే మాట, ఆ మాటకు ఆదరణకర్త, ఉత్తరవాది, హెల్పర్, మన సహాయకుడు అనే మాటలు గ్రీకు పదానికి ఉపయోగించబడ్డాయి. ఆ తర్వాత ఆయన మనకు శక్తినిచ్చువాడని, ఆ శక్తి ద్వారా మనం దేవుని సాక్షులుగా బ్రతకగలమని 3 ప్రాముఖ్యమైన విషయాలు మొదటి ఆరాధనలో మాట్లాడారు. అయితే ఈ 2వ ఆరాధనలో ఈ అపోస్తుల కార్యం గ్రంథం మొదటి అధ్యాయాన్ని, 28 అధ్యాయాలు కలిగిన అపోస్తుల కార్యముల్లో ఈ మొదటి అధ్యాయాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఒక 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 టైటిల్గా, మీరు ఎప్పుడైనా డిజర్టేషన్ రాసే అలవాటు మీకుంటే, పిహెచ్డి చదివిన వాళ్ళకి ఈ అలవాటు ఉంటుంది. మీరు ఏదైనా ఒక టాపిక్ రాయాలనుకుంటే, నేను కూడా పిహెచ్డి చేశాను కదా, నేను రాసిన కొన్ని టాపిక్స్కి ముందు ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ రాయాలా, ఒక టైటిల్ ఇవ్వాలి, ఇంట్రడక్షన్ రాయాలా, సమ్మరీ అనేది ఉంటుంది. నేను ఎన్ని 100 పేజీలు రాశాననే ప్రశ్న కాదు, కానీ ఆ 100 పేజీలన్నీ కూడా ఏంటి అనేది ఒక పారాగ్రాఫ్లో రాయాలి. ఫస్ట్ పేజీలో ఉండాలి అది. ఆ డిజర్టేషన్ రాసేటప్పుడు ఉన్న రూల్స్ అవి. టైటిల్తో పాటుగా సమ్మరీ రాయాలా. అది చదివితే ఆ లోపల ఉన్న 100 పేజీలో, లేకపోతే 150 పేజీలో, 250 పేజీలో మనం రాసే ఆ థీసిస్ ఏదైతే ఉంటుందో అదంతా ఆ ఒక్క పారాగ్రాఫ్కి మనం ఆ ఒక్క పారాగ్రాఫ్లో ఉంచాలి. వాట్ ఐ కెన్ సే, 28 అధ్యాయాలు కలిగిన అపోస్తుల కార్యానికి ఈ ఫస్ట్ చాప్టర్ ఒక సమరీ లాంటిది అనమాట. ఇందులో మనం జాగ్రత్తగా తొంగి చూడగలిగితే ఆ తక్కిన అధ్యాయాలన్నీ కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. బైబిల్లో ప్రతి మాటను మనం ఒక లోతైన వర్తమానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున సమయానుకూలంగా నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. యాక్ట్స్ చాప్టర్ 1 మనం ఎప్పుడు చదివినా కానీ 3 విషయాలు మీకు గుర్తు రావాలి. ఆ విషయాలు మాతో చెప్పండి, ఆ తర్వాత నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, అందరూ జాగ్రత్త వినండి. మొట్టమొదటి మాట, అపోస్తుల కార్యం గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివినప్పుడల్లా 3 మాటలు గుర్తు రావాలి. అందులో మొట్టమొదటి మాట, ద ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. అందరూ చెప్పండి, ద ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వాగ్దానము. రెండవది, ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. చెప్పండి అందరూ, పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. మూడవది, ద పర్పస్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ 3 మాటలు మీకు అర్థమైనాయా? చెప్పండి మరలా. మొట్టమొదటి మాట ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. రెండవది, ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. మూడవది, ద పర్పస్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు ఆ మొదటి అధ్యాయంలో ఆ 26 వచనాల్లో ఈ 3 అంశాలు చూస్తారు. నేను వాటిని కేటగరైజ్ చేస్తాను. చూడండి, మనం అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, ఆ సెక్షన్కి మనం ఏం పేరు పెట్టచ్చు అంటే ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానము అనే ఆ పేరు పెట్టచ్చు. వర్సెస్ 1 to 5. అక్కడి నుంచి 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం పెట్టే పేరు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. 6వ వచనం నుండి 11వ వచనం వరకు. అక్కడి నుంచి 12వ వచనం నుండి ఇక చివరి వరకు, అంటే 26వ వచనం వరకు, ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇస్ టాక్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము లేదా ఆయన యొక్క ప్రయోజనము అనే మాటలు మనం చూస్తే ఆ సందర్భంలో మనం చూడొచ్చు. నేను త్వరగా వాటిని మీతో పంచుకుని నా అంశాన్ని ముగిస్తాను. నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానం. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో మరణించారు. ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు పరిచర్య చేశారు ఆయన? ఎవరైనా చెప్పగలరా? ఆ ఫస్ట్ బాల్కనీ వాళ్ళు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందు కొన్ని రోజులు పరిచర్య చేశారు. ఎన్ని రోజులు పరిచర్య చేశారు ఆయన? వెరీ గుడ్, బాగా చెప్పారు మీరు. 40 రోజులు. ఈ 40 రోజుల పరిచర్యను పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అంటారు.
పునరుత్థానుడైన యేసు ప్రభు చేసిన పరిచర్య అని పిలుస్తారు. ఈ పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీలో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకారాలు జరిగించారు, వాగ్దానాలు ఇచ్చారు, మహా ఆజ్ఞ ఇచ్చారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే ఆజ్ఞ పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీలో యేసుప్రభు ఇచ్చారు. ఇలా అన్నీ చేసిన తర్వాత ఇక ప్రభువారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. మహిమ దేహాన్ని కలిగిన ప్రభు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు శిష్యులందరినీ కూడా పిలిచారు. యూదా తప్పిపోయాడు అనుకోండి, మిగతా వారందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి యేసుప్రభు ఏమన్నారంటే, యోహాను మీ అందరికీ బాప్తీసం ఇచ్చాడు, నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు. అయితే నేను పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీరు యెరూషలేముకి వెళ్ళండి, నా కోసం కనిపెట్టండి. నేను తండ్రి వలన ఏదైతే పొందానో ఆజ్ఞ లేకపోతే వాగ్దానం అది మీకు ఇస్తున్నాను. కొద్ది దినముల్లోగా, ఎన్ని రోజులని ప్రభు చెప్పలేదు. 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అని చెప్పలా. దేవుడు అక్కడ విశ్వాసి యొక్క వారి యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాడు, లేదా వారు ఎలా కనిపెడతారో చూస్తున్నాడు. దేవుడు ఒకవేళ 10 రోజులు కనిపెట్టండి అంటే మరొకలా ఉండేది, కానీ దేవుడు క్లియర్గా చెప్పాడు కొద్ది దినముల్లోగా. కొన్నిసార్లు మనకి కొన్ని అనుమానాలు వస్తుంటాయి. దేవుడు గొప్పవాడు కదండి, ఆయనకు అన్నీ తెలుసు కదా, స్పెసిఫిక్గా దేవుడు పలానా రోజునే ఇప్పుడే ఇక్కడే అని ప్రభు చెప్పేసి ఉంటే బాగుంటుంది కదా, నేను రెడీ అయిపోతానంటే దేవుడు అలా చెప్పడు. దేవుడు అలా చెప్పేవాడు కాదు. అలా చెప్పే లెక్కైతే ప్రతిరోజు ఉదయాన్నే ప్రపంచంలో ఉన్న ప్రజలారా నేను ఫలానా రోజు రాబోతున్నాను, డేట్ రాసుకోండి, పేపర్లో రాసుకోండి, లేకపోతే ఫోన్లో ఫీడ్ చేసుకోండి దేవుడు చెప్పి ఉండేవాడే. కానీ యేసు ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. సాక్షాత్తు ఆయనే అది తండ్రి చేతిలో ఉందని ప్రభు తప్పించుకున్నారే కానీ ఆయన కూడా చెప్పలేరు. శిష్యులు అడిగారు అప్పటికి. యేసు ప్రభు కొన్ని విషయాలు స్పెసిఫిక్గా మనతో చెప్పరు. కారణం ఏంటో తెలుసా? అలా చెప్పుంటే ఇక మన విశ్వాసానికి ఆధారం లేదు, లేదా కనిపెట్టే అనుభవం మన జీవితంలో ఉండదు. క్రైస్తవ జీవితం అంటేనే కనిపెట్టే జీవితం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. ఇన్ని రోజుల్లోని దేవుడు చెప్పలేదు, కానీ కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మ దేవునితో మీరు బాప్తిజం పొందుతారు. కాబట్టి గో అండ్ వెయిట్ అపాన్ మీ ఇన్ జెరూసలేం. మీలో ఏ ఒక్కరు యెరూషలేమును విడిచిపెట్టకండి, మీలో ఏ ఒక్కరు యెరూషలేము దాటి వెళ్ళిపోకండి. మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తారు. వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట అక్కడ రాశారు. సో యేసు ప్రభు వాగ్దానం చేశారు. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఎందుకంటే బైబిల్ రాయబడింది కాబట్టి అక్కడ వాస్తవాలు జరిగినాయి కాబట్టి. సరే, ప్రభు అన్నారు మీరు కొద్ది రోజుల్లోగా మీరు యెరూషలేములో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవునితో మీరు బాప్తిజం పొందుతారు, లేదా ఆత్మదేవుని వాళ్ళు సంధిస్తారని చెప్పినప్పుడు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఒలీవల కొండ మీద నుండి వెళ్ళిపోయారు. ప్రభు ఒలీవల కొండ మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ వెళ్ళి మేడ గది అని ఒకటి ఉంటుంది. యెరూషలేములో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం అది. ఆ మేడ గదిలోనే యేసు ప్రభు వారి పాదాలు కడిగారు. ఆ మేడ గదిలోనే చివరి పస్కా పండుగ యేసు ప్రభు భుజించారు. ఆ మేడ గదికే మరలా వీళ్ళందరూ తిరిగి వచ్చారు. 120 మంది తిరిగి వచ్చి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని కోసం కనిపెడుతున్నారు. యేసు ప్రభు చెప్పారు మాకు, ఆయన వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడతారని, ఆయన మీ మీదకి వస్తారని ప్రభు చెప్పారు. కాబట్టి లెట్స్ వెయిట్ అపాన్ దట్ ప్రామిస్ అండ్ ప్రే. 120 మంది దేవుని ప్రజలు, యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియతో సహా వారందరూ కూడా దే వర్ ప్రేయింగ్ కాన్స్టెంట్లీ ఇన్ వన్ అకార్డ్ అండ్ దే వర్ లుకింగ్ అన్ టు గాడ్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. వాగ్దానం నెరవేర్చబడాలి, పరిశుద్ధాత్మ దేవునికి కదలిక మాకు కావాలి, ఆయన అభిషేకం మాకు కావాలని వీరందరూ కూడా వాగ్దానం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. కొద్ది రోజులని ప్రభు అన్నాడు కానీ ఎన్ని రోజులు చెప్పలేదు. కానీ అలా వారు ప్రార్థన చేశారు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. బహుశా నేను అనుకుంటాను మనలాంటి వాళ్ళు ఎవరో నా గుంపులో ఉంటే ఇంకెంతసేపు చేస్తాను మీరు ప్రార్థన? 3 రోజులే, 3 రోజుల నుండి ప్రేరే ఎక్కడ నెరవేరింది? యేసు ప్రభు కొద్ది రోజులు అన్నాడు. అది మరి కొద్ది రోజులు అంటే కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇంక మన పనులేమి లేవా? రండి మన పనులలో మరలా మనం ఏమవుదాం, నిమగ్నం అవుదాము అని చెప్పి వలలు పట్టుకునే వలలు, ఇక రకరకాల పనులకి వెళ్ళిపోయేవాళ్ళేమో. కానీ వీళ్ళు దేవుని కొరకు ఎలా కనిపెట్టారంటే, ఎప్పటి వరకు దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తారో అప్పటిదాకా ఇక్కడే ఉందాం. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అది నీ నుండి జరగాల. దట్ ఈస్ యువర్ కోఆపరేషన్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడానికి సిద్ధమే, ఆశ్చర్యకారాలు జరిగించడానికి సిద్ధమే, వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధమే. అయితే ఆ నెరవేర్పు నువ్వు చూడాలి అంటే నీ సహకారం, నీ కోఆపరేషన్, నీ సంసిద్ధత దేవుడు చూస్తూ ఉన్నాడు. 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది. దే వర్ ప్రేయింగ్ కాన్స్టెంట్లీ.
6 రోజులైంది, 7 రోజులు అయిపోయింది. బహుశా కొంతమందిలో ఏమంటే 7 సంపూర్ణ సంఖ్య అంటారు కదండి, ఇంకా రాలేదండి అని బహుశా రకరకాల రీజనింగ్ల వరకు వచ్చి ఉండొచ్చు. 8th డే, 9th డే, 10th డే, 10వ రోజు రాగానే అప్పటికే చాలామంది ప్రజలు పెంతుకొస్తున్న పండుగ కోసం యెరూషలేముకి వచ్చేసారు. ఈ 120 మంది మేడ గదిలో గతించిన 10 రోజుల నుండి వాగ్దానం కోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగానే ఒక భయంకర ఒక బలమైన గాలి ఆ ప్రాంతం మీదకి వచ్చినట్టుగా ఆ శబ్దం వచ్చి అగ్ని నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉరాలగా దేవుని కార్యాలు స్పష్టంగా చూడడం ప్రారంభించారు. ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ హియర్, యేసయ్య చెప్పాడు, 10 రోజుల్లో అది జరిగింది. గట్టిగా చెవులు కూడా దేవుని అనుభవింపరిచారు. ప్రభువు చెప్పాడు, నేను పరిశుద్ధాత్మతో మీకు బాప్తిజం ఇస్తాను, లేదా పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు అని ప్రభువు చెప్పారు. కరెక్ట్గా 10 రోజుల్లో చెప్పండి, వాగ్దానం నెరవేరిందా లేదా? చెప్పాలి గట్టిగా, నెరవేరింది. ఆ మొదటి సెక్షన్ మనం గమనించాల్సింది ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ ఒక్క వచనమే కాదు, లేదా ఈ ఒక్క కాంటెక్స్టే కాదు, బైబిల్లో మీరు ఎక్కడ తీసుకోండి, నా దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ఆయన, డు యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ ప్రామిస్ కీపర్. నాట్ ఓన్లీ గివింగ్ ప్రామిసెస్, హీ కెన్ కీప్ హిస్ ప్రామిసెస్. ఆయన తన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. మనుషులకి దేవునికి తేడా ఏంటంటే, మనుషులు వాగ్దానం చేయడానికి ఏం చేస్తారు చెప్పండి? ఎంత కంగారో వాగ్దానాలు ఇచ్చేయాలంటే ఎవరికైనా. కానీ అవి నిలబెట్టుకునే సమయానికి వచ్చేసరికి అనవసరంగా ఇచ్చాను ఆ వాగ్దానం, అనవసరంగా చెప్పాను, అనవసరంగా ఇరుక్కుపోయాను అనుకుంటా చాలామంది. రాజకీయవేత్తల వాగ్దానాలు చూడండి ఎలా ఉంటాయి. ఎలక్షన్లో అయిపోయినాయి అనుకోండి, ఇంక దాని గురించి పెద్దగా మనం ప్రస్తావన చేయక్కర్లేదు. ఇప్పుడు ఎవరు కనపడట్లేదు, మళ్ళీ ఎవరి కాళ్ళు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ 4వ తారీఖు కనబడతారు అందరూ. యూజువల్గా వాగ్దానాలు చేస్తేనే కానీ ప్రజలు మా వైపు రారని మామూలు వాగ్దానాలు కా. నేను ఎవరినో ఒకళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు, ఇది యూజువల్గా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. ఎలక్షన్లు రాగానే ల్యాప్టాప్లు ఇస్తామని, మళ్ళీ ల్యాప్టాప్లు అయితే ఇంటర్నెట్ ఎవరెత్తారు అది కూడా మేమే ఇస్తామని, ఇలా మొత్తం అన్నీ వాగ్దానాలు. ఇంకా స్త్రీలను ఆకర్షించడానికి అయితే మామూలుగా ఉండదు. మిమ్మల్ని గ్రిప్లో పెట్టారంటే ఎవరైనా, స్త్రీలను కనుక ఆకర్షించారంటే ఓట్లు పడిపోతాయని తెలుసు అందరికీ. బస్సులో ఫ్రీ అనగానే గుద్దేయడమే, ఇంకా మనకు ఫ్రీ అట, ప్రయాణం చేశారు లేదా తర్వాత సంగతి. ఫ్రీ అనగానే అదొకలాంటి అట్రాక్షన్, అదొకలాంటి ఆనందం. ఫ్రీ అనగానే 3 కిలోమీటర్ల అవతల పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ రూపాయి తక్కువ అంటే ఈ 3 కిలోమీటర్లు వీళ్ళు కొట్టించుకుని వస్తారు అక్కడికి. మరి ఈ 3 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు ఎంత అవుతుంది పెట్రోల్ అది చూడరు, మనకు అక్కడ తక్కువ అంతే, అక్కడికి వెళ్ళిపోవాలి. ఫ్రీ అనగానే ఒకలాంటి ఆకర్షణ. అందును బట్టి వ్యాపారస్తులు కూడా ఇదే విషయం కదా బాగా. మా దగ్గర మిక్సీ కొనండి, 19 వస్తువులు ఫ్రీ. ఆ మిక్సీ ఎంతో 3,000 4,000 ఉంటుంది. ఆ 19 వస్తువులు ఏంటంట, లోపల పేజీ తిప్పుతూ ఉంటుంది, సేఫ్టీ పిన్ను రూపాయి ఉంటుంది, అది దువ్వెన 2.5 రూపాయలు ఉంటుంది. మొత్తం 100 రూపాయలు 19 వస్తువులు బ్యాగ్లో పెట్టేసి నీకు ఇచ్చేస్తాడు. ఆ మిక్సీ కొనాలని వారి ఆలోచన. గమనించండి ప్రియులారా, ఫ్రీ అనేటప్పటికి అందరికీ ఇష్టమే, వాగ్దానాలు అందరికీ ఇష్టమే, వాగ్దానాలు చేయడానికి అందరూ త్వరపడతారు. ప్రపంచవ్యాప్తంగా నివేదిక చెబుతా ఉంది, రాజకీయవేత్తలు ఇచ్చిన వాగ్దానాలు అట ప్రపంచవ్యాప్తంగా, నేను ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు కానీ, ఆల్మోస్ట్ రాజకీయవేత్తలు ఇచ్చే వాగ్దానాలు 90% నెరవేర్చబట్టలేదట. 90% నెరవేర్చబట్టలేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళ సమస్యలు, వారి ప్రాబ్లమ్స్, ఇలా అనుకున్నాం మేము, అలా చేద్దాం అనుకున్నాం, ఇలా అవ్వలేదు, వాళ్ళకైనా మళ్ళీ ఏదో రకరకాలుగా పెట్టేసి తప్పించుకోవడానికి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రపంచ చరిత్రలో వాగ్దానం నిలబెట్టుకునేవాడంటూ ఉంటే అది కేవలం నా యేసయ్య మాత్రమే. దేవుని నామమునకు స్తోత్రం. హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ హిస్ ప్రామిసెస్. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను దీవిస్తానని. దీవించాడా లేదా? ఈరోజు అబ్రహాం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? సుమారుగా క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2,000, ఇప్పుడు 2,000, మొత్తం కలిపితే 4,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సంచరించిన అబ్రహాం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. జుడాయిజంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, అబ్రహాం అనే పేరు అందరికీ వినబడడానికి కారణం ఉండదు తెలుసా? గాడ్ బ్లెస్డ్ హిమ్. కల్దీ దేశంలో విగ్రహారాధనలో ఉన్న కుటుంబం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నువ్వు నా మాటకు లోబడితే, నా మాటకు విధేయత చూపిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు.
అబ్రహామును దీవించాడు, వాగ్దానం నిలబెట్టుకున్నాడు. బైబిల్ గ్రంథం మీద ఎవరినైనా తీసుకోండి, వాగ్దానం ఇచ్చి దేవుడు ఎప్పుడూ తప్పిపోలేదు. దావీదు జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీ కడుపున పుట్టిన కొడుకో ఒకడు రాజ్యపు సింహాసనం మీద ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. యోధా రాజ్యంలో 20 మంది రాజులు, ఇశ్రాయేలు రాజ్యంలో 19 మంది రాజులు, మొత్తం 39 మంది. ఆ మొదటి ముగ్గురు కలిపితే 42 మంది రాజులు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తే, దావీదు లాంటి వాడు ఒక్కడు కూడా ఆ రాజ్యంలో లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానం తప్పిపోకుండా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభువే దావీదు కుమారుడిగా వచ్చి కూర్చున్నాడు సింహాసనం మీద. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన్ని కదిలించేవాళ్ళు ఎవరు సింహాసనం మీద నుండి? దావీదు కుమారుడిగా యేసు ప్రభు రాజ్య సింహాసనం మీద ఆసీనుడైతే ఆయన కదిలించేవాళ్ళు లేరు. ఆయన అధికారం కలిగిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చేవాడు ఆయన. ఒకసారి మా నాన్నగారు బీరువా సర్దుతూ ఉన్నాను, బట్టలేవో సర్దుతూ ఉన్నాను. అలా సర్దుతూ ఆ బీరువా చూసేసరికి ఒక లెటర్ నాకు కనబడింది, ఒక ఉత్తరం కనబడింది. ఆ ఉత్తరం తీశాను. ఏంటా ఈ ఉత్తరం, మా నాన్నగారు ఎందుకు ఈ ఉత్తరం ఇక్కడ పెట్టారా అని తీసి చూస్తే ఆ ఉత్తరం చదవగానే కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఎవరో మా నాన్నగారు ఏదో విషయంలో గద్దించారు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేక బండ బూతులతో ఒక ఉత్తరం రాశాడు. ఇన్లాండ్ లెటర్ అంటారు కదా, బ్లూ కలర్లో ఉంటుంది ఆ లెటర్ అన్నమాట. సంబోధన దగ్గర నుండి ముగింపు వరకు కూడా బండ బూతులు తిడుతూ మా తండ్రి గారిని చాలా అవమానపరిచాడు. ఆ ఉత్తరం చదవగానే చాలా బాధ అనిపించింది. మా తండ్రి గారు ఏదైనా ఉద్యోగం ఏదైనా చేసుకుని ఉంటే, వారికి ఉన్న స్థాయిని బట్టి ఆల్రెడీ టెలికమ్యూనికేషన్లో ఒక మంచి ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చారు. ఒకవేళ ఆ స్థాయిలో ఉండుంటే బహుశా ఎవరు ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు కదా. సేవ చేస్తానే కదా కొన్నిసార్లు అవమానాలు, సేవ చేస్తానే కదా కొన్నిసార్లు ఈ అపహాస్యం. కొంతమంది సేవకులు అంటే ఎప్పుడు అదే దృష్టి ఉంటుంది వాళ్ళకి. అవన్నీ మాటలు చదవగానే బాధ అనిపించింది. కొన్నిసార్లు చూడండి, బాధ ఎలా ఉంటుందంటే ఎంత అదిమి పెట్టుకోవాలనుకుంటే అంత ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా, అదే గుర్తొస్తూ ఉంటుంది కదా. ఆ చివరిలో ఒక మాట రాశాడు, నువ్వు కానీ నీ సంతానం కానీ రాజమండ్రి సరిహద్దులు దాటి మీరు వెళ్ళి సేవ చేయలేరు. అంటే ఉద్దేశం ఏంటంటే రాజమండ్రిలోనే మీరు ఎంతకాలం ఉన్నా ఇక్కడే ఉంటారు, ఇది దాటి వెళ్ళి మీకు సేవ చేసే అవకాశం ఉండదు, మీ స్థాయి అది, మీ అంతస్తు అది, ఎక్కువగా అనుకోవద్దు అనవసరంగా అన్నట్టుగా హ్యూమిలియేట్ చేసి అపహాస్యం చేసి రాశాడు. ఒకవేళ అదే నిజంగా దేవుని చిత్తం అయితే ఓకే, రాజమండ్రిలోనే ఈ సరిహద్దుల్లోనే ఉండాలని దేవుడు నిర్ణయించి ఉంటే దట్స్ ఓకే, వీఆర్ సో హ్యాపీ టు రిసీవ్ ఇట్. కానీ ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటో తెలుసా, మీ కెపాసిటీ అంతా, ఇది దాటి వెళ్ళలేని బలహీనులు మీరు, మీ గురించి మీరు ఏమైనా పెద్దగా అనుకుంటున్నారా, మీ వల్ల కాదు అని ఆ క్రింద మాట రాశాడు. అక్కడ నాకు కొంచెం పట్టుదల పెరిగింది. వెంటనే ఆ ఉత్తరం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఎవరికి ప్రూవ్ చేస్తావో లేదో నాకు తెలియదు, కానీ ఇతనికి మాత్రం నువ్వు ప్రూవ్ చేయాలా. ఒక్క దేశం, నేను సేవకు అప్పుడే కొత్తగా వచ్చినాను, నేపాల్ అయినా పర్లేదు, భూటాన్ అయినా పర్లేదు, బంగ్లాదేశ్ అయినా పర్లేదు, కొంచెం ఇబ్బంది అయినా పాకిస్తాన్ అయినా పర్లేదు, ఒక్క దేశం తీసుకెళ్ళిన ఆయన ఈ వ్యక్తి నోరు మూయబడాల. నేను అనుకున్న తప్పు, వీరి పక్షాన వీరి దేవుడు ఉన్నాడని గుర్తించాల వ్యక్తి. టేక్ మీ టు వన్ కంట్రీ ఇన్ మై లైఫ్ టైం. ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో. దేవుడు వింటాడు కదా, ఆయన తన ప్రజల పక్షాన ఉండేవాడు కదా. 100కు దగ్గరగా తీసుకొచ్చేసాడు దేవుడు. దేవుడు నా మనస్తోత్రం. నాట్ ఓన్లీ వన్. వరల్డ్ కాన్ఫరెన్స్లో రేపు నవంబర్లో వరల్డ్ కాన్ఫరెన్స్ జరగబోతా ఉంది. ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ దట్ డాక్యుమెంటరీ. 100 దేశాల్లో దేవదేవుడు మన పరిచర్య ద్వారా దేవుని స్వాతని వ్యక్తిగతంగా అడుగుపెట్టడానికి, కొన్ని కష్టమైన దేశాలు, క్లిష్టమైన దేశాలు, ఇబ్బందికర వాతావరణాల మధ్యలో కూడా దేవుడు తీసుకెళ్ళి క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు ఆయన. వరల్డ్ కాన్ఫరెన్స్లో ఐ వుడ్ లైక్ టు షేర్ ద టెస్టిమనీ. ఎక్కడి నుంచి ప్రారంభించిన దేవుడు ఏ దేశాలు తీసుకెళ్ళాడు, నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వరల్డ్ కాన్ఫరెన్స్లో షేర్ చేయాలని నాకు ఆలోచన. ఒక పెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నాను, కానీ ఎలాగ పెద్ద మీటింగ్ దానిలో ఇంక్లూడ్ చేస్తాను ఆ ప్రోగ్రామ్. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా, మనం అడిగేది కొంతే కావచ్చేమో, కానీ నా దేవుని ప్రణాళికలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మనుషులందరూ నేను వదిలిపెట్టేయచ్చో, మనుషులందరూ నేను హేళన చేయొచ్చేమో,
నీ స్థితిని చూసి నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉన్నారేమో, నీ కుటుంబాన్ని చూసి హేళన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారేమో, నీ పిల్లల్ని చూసి జోకులు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారేమో. దేవుని బిడ్డ వినో, నా అరచేతిలో నేను చెక్కుకోనని వాగ్దానం చేసిన దేవుడు, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటనున్న వాగ్దానం చేసిన దేవుడు, తన చంటి బిడ్డను కరుణింపకుండా తల్లేనే మర్చిపోద్దేమో కానీ మనల్ని మర్చిపోని దేవుడు మనకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హి విల్ నెవర్ లీవ్ us nor forsake us. వాట్ ఏ ప్రామిస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము, అభిషేకం మీ మీద ఉంటుంది. ఆయన నియంత్రణలో మీరు ఉంటారు, ఆయన మిమ్మల్ని నడిపిస్తారని దేవుడు వాగ్దానం చేసినట్టుగానే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి రావడం, అపూర్వమైన శక్తి, బలము వారు పొందుకునే దేవుని కోసం బలమైన కార్యాలు జరిగించారు. యువర్ గాడ్ ఈజ్ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఎప్పుడు మర్చిపోవద్దు దేవుని వాగ్దానాలు. కొంతమంది అనుకుంటారు వాగ్దానాలు నిరర్ధకమైపోయినాయేమోనండి, దేవుడు మర్చిపోయాడేమోనండి. నెవర్. ఆకాశం భూమి గతించిపోద్దేమో కానీ దేవుని వాగ్దానాలు మాత్రం ఏమో చెప్పండి, గతించవు. నెరవేర్చే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు. సో ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verses 1 to 5 టాక్ అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి అక్కడ మనం చూసాం. ఆ వాగ్దాన నెరవేర్పును మనం చూడాలంటే ఆయనలో మనం ఏం చేయాలట, కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ఇప్పుడు రెండవ భాగం దగ్గరికి వస్తే అక్కడ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనే మాట మనం చూసాం. అదే అపోస్తల కార్యములందు 1వ అధ్యాయం ఈసారి 8వ వచనం తీయండి ఒకసారి. అయినను యాక్ట్స్ చాప్టర్ 1 and verse 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును, ఆ తర్వాత బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని. నాకు ఎలా ఉంటారు మీరు? సాక్షులై ఉంటారు అని ప్రభు చెప్పారు. ఇంగ్లీష్లో సాక్షులు అనగా విట్నెస్ అనే పదం, గ్రీకులో ఏమని రాశారు తెలుసా? మార్టర్ అనే పదం ఉంటుంది అక్కడ. అనగా కేవలం సాక్షులు మాత్రమే కాదు, ప్రాణాలకు సహితం తెగించే సాక్షులు అనే మాట. ఈ రోజుల్లో చాలామంది చాలా వాటి కోసం ప్రాణాలు తెగిస్తున్నారా లేదా చెప్పండి? ప్రాణాలు తెగిస్తున్నారా లేదా? చాలామంది తెగిస్తున్నారు. ఉగ్రవాద సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రాణం వాళ్ళకి లెక్కే ఉండదు అసలు. ఆ కమాండర్ లేకపోతే వాళ్ళ నాయకుడు చచ్చిపోరా అంటే చచ్చిపోతాడు అంతే. ఎందుకు చచ్చిపోవాలి, ఏంటి సంగతి, పర్పస్ ఏమన్నా ఉందో ఎన్ని అక్కర్లా, మా నాయకుడు చెప్పాడు నేను చేసేయాలన్నట్టుగా చనిపోతారు. ఒసామా బిన్ లాడెన్ అనే ఒక ఉగ్రవాది ఉండేవాడు. మీలో చాలామంది తెలుసు, అల్ ఖైదా అనే ఒక ఉగ్రవాద సంస్థ, దాని నాయకుడు ఒసామా బిన్ లాడెన్. అతనికి చాలామంది భార్యలు ఉండేవారు. అందులో ఒక భార్య డాక్టర్ అంట. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఉగ్రవాది కాబట్టి ప్రభుత్వాలు వెతుకుతూ ఉంటాయి అతన్ని చంపడానికి. కాబట్టి ఒక భార్యను డాక్టర్ని చేసుకున్నాడు. ఆమె ఇతను ట్రీట్మెంట్ చేసేస్తూ ఉండేదన్నమాట ఎక్కడున్నా కానీ. అలాంటి చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయన దగ్గర చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు, చాలా విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్లైట్లను హైజాక్ చేసేయగలిగే టెక్నాలజీ లేకపోతే ఆ విజ్డమ్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక ఆయన అడిగాడట, సార్ మీ దగ్గర టీం ఉంటారు కదా, వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుందని అని అడిగాడంట. ఒక ప్రశ్న అంతే. హౌ డెడికేటెడ్ దే ఆర్ దట్ ఆర్ ఇన్ యువర్ టీమ్, దోస్ ఆర్ ఇన్ యువర్ టీమ్. మీ బృందంలో ఉన్న ఆ యవన బిడ్డలందరి డెడికేషన్ ఎలా ఉంటుందంటే, ఒసామా బిన్ లాడెన్ అంట ఓ పేరు పిలిచాడట. అక్కడున్న వాళ్ళ యవనస్తుల్లో ఓ పేరు పిలవని వాడు ముందు వచ్చాడట. నీ దగ్గరున్న తుపాకీతో కాల్చుకుని చచ్చిపోనాడంట. ఆ యవనస్తునికి ఏం ఆలోచించేయాల, గన్ తీసుకున్నాడు, పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చుకుని చచ్చిపోయాడు. ఇది డెడికేషన్ అన్నాడట ఆయనకి. ఓరు నాయన అది చెప్పడానికి కానీ చెప్పేసావా అంతే. మనంతా ప్రాక్టికల్ అనుకున్నాడు ఏంటో, చచ్చిపోవనగానే చచ్చిపోయాడు యవనస్తుడు. ఎందుకంటే మా నాయకుడు బిన్ లాడెన్ చెప్పాడు, ఆయన ఏదైనా చెప్పాడంటే ఏదో ఉండుంటుంది వెనకాల అని చెప్పి అతనికి అంత డెడికేట్ అయిపోయి ఉన్నాడు. ప్రపంచంలో ఇలాంటి వ్యర్థమైన వాటి కోసం ప్రాణాలు తెగించేవాళ్ళు ఉన్నారు. ఒక ఎల్టీటీ ఉగ్రవాదులు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభాకరన్ అని ఆయన శ్రీలంకలో ఉండేవాడు. రాజీవ్ గాంధీని చంపేసిన వాళ్ళు వాళ్ళే అని పేపర్లో చదివాను నేను. మళ్ళీ నా మీద వేయకండి, అది ట్రోల్ చేసి వెసిలి గారికి ఎవరు చెప్పారు అనుకోకండి. పేపర్లో మీరు ఎలా చదువుతారు, నేను కూడా అదే చదువుతాను. ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఉన్న వాళ్ళకి డెడికేషన్, వాళ్ళకి తినడానికి భోజనం లేకపోయినా 3 రోజులు ఎవడో నోరెత్తు కూడా మాట్లాడాడు. మనకు ఒక గంట లంచ్ టైంలో ప్రసంగం కొంచెం ఎక్కువసేపు చెప్తే నేను అందుకనే రాను అక్కడిగా క్రైస్తవ సెంటర్. చూడు ఎంతసేపు చెప్పేస్తున్నారు వాక్యం. 12:30 అవగానే కొంతమందికి బయలాజికల్ క్లాక్ కొట్టేస్తూ ఉంటుంది లోపల.
ఆహారం ఆహారం. ఇక్కడ ఏం చెప్పిన వాళ్ళకి ఆహారం అన్నట్టే కనబడుతుంది. మన డెడికేషన్ అలాంటిది. 3 రోజులు భోజనం లేకపోయినా వాళ్ళు ఉండగలుగుతారట. వాటర్ దొరకకపోతే చిన్న చిన్న పాములు కనబడితే వాటిని చంపి ఆ బ్లడ్ సక్ చేస్తారట, వాళ్ళు ఆ రక్తం తాగేస్తారట. ఇవన్నీ దేనికోసం? వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం. ఏదో నమ్మారు, దానికోసం వారు అంతా డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు ఏమన్నా తెలుసు, ఇక్కడ మీరు నాకు సాక్షులై ఉంటారంటే ఆ మాట చిన్న మాట కాదు. అది కొంతమంది ఎక్కడ నిలబడితే అక్కడ సాక్ష్యం చెప్పేయడం, సాక్షులుగా ఉండడం అనుకుంటారు చాలామంది. సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. సాక్ష్యం చెప్పడం అనేది 2 నిమిషాలు అయిపోద్దేమో, సాక్షిగా బ్రతకడం ఇట్స్ అ లైఫ్ టైమ్ అసైన్మెంట్. జీవితాంతం చేయాల్సిన పని అది. చేయగలవా? క్రీస్తు సాక్షిగా నువ్వు బ్రతకగలవా? అలాంటి నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నావు? ప్రభు, ఐ వాంట్ టు బి యువర్ విట్నెస్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి. చాలాసార్లు మీకు చెబుతాను, చాలామంది తెలియక పరిశుద్ధాత్మ అంటే శక్తి అనుకుంటారు. శక్తి కాదు. పరిశుద్ధాత్మ అంటే వ్యక్తి. ఆయన మనకేమిస్తారు? శక్తిని ఇస్తారు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు అనుదినము మనకు కావలసిన శక్తి, బలము ఆయన దగ్గరను మనం తీసుకుంటూ ఉన్నాం. అది ఎందుకంటే దేవుని కోసం వాడబడ్డానికి, ఆయన కొరకు జీవించడానికి. నేను జాంబియా అనే దేశం వెళ్ళినప్పుడు అక్కడ లివింగ్స్టన్ అని ఒక సిటీకి వెళ్ళాను. ఆ ప్రాంతానికే లివింగ్స్టన్ అనే పేరు పెట్టేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్టోరియా ఫాల్స్ అని ఉంటాయి. అవి ప్రపంచానికి పరిచయం చేయబడింది డేవిడ్ లివింగ్స్టన్ గారి ద్వారా. అందును బట్టే ఆయనే విక్టోరియా ఫాల్స్ అని పేరు పెట్టారు. ఇన్ హై రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ విక్టోరియా ఫాల్స్ అని పేరు పెట్టారు. నయాగరా ఫాల్స్ చూశాను నేను, కానీ నయాగరా ఫాల్స్ కన్నా ఇంకా అద్భుతంగా ఉంటాయి విక్టోరియా ఫాల్స్. వాటిని ప్రపంచానికి పరిచయం చేసిందే డేవిడ్ లివింగ్స్టన్ గారు. కాబట్టి ఆ ఏరియా అంతటికి కూడా లివింగ్స్టన్ అని పేరు పెట్టారు ఆ సిటీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత లివింగ్స్టన్ గారి స్టాచ్యూ ఒకటి ఉంటే కాసేపు అలా చూస్తూ ఉన్నా ఆయన్ని. ప్రపంచంలో 8 వింతలు అంటారు కదా, డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఒక వింత. ఇప్పుడు చాలామంది నేను ఒక వింత అని చెప్పేసుకుంటారు, కానీ అది తర్వాత సంగతి. కానీ డేవిడ్ లివింగ్స్టన్ గారిని చూస్తే అసలు వింత ఏంటో అర్థం అవుతుంది మనకి, ఆయన కోసం ఆయన చేసిన సేవ. సో డేవిడ్ లివింగ్స్టన్ వాజ్ ఎ మెడికల్ డాక్టర్. ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ఒక మెడికల్ డాక్టర్ అంటే ఎంత సంపాదిస్తారో ఇంకా వాళ్ళకే తెలియదు అనమాట. నేను అమెరికాలో డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాను, మన తెలుగు ఆయన. మీరు నమ్మండి, వారి యొక్క గరాజులో 8 కార్లు ఉన్నాయి. 8. లోపలికి వెళ్ళి ఎంతమంది ఉంటారు ఇంట్లో అని చెప్తే 3 ఉన్నారు. వాళ్ళు 3కి ఎన్ని కార్లు? 8. ఆయన బ్లూ సూట్ వేస్తే బ్లూ కార్ అనమాట, రెడ్ సూట్ వేస్తే రెడ్ కార్ అనమాట, వైట్ సూట్ వేస్తే వైట్ కార్ అనమాట. అలా మ్యాచింగ్కి తగ్గ కార్లు. మళ్ళీ అవన్నీ కూడా ఒక ఆల్టో, ఒక మారుతి 800 కాదు, లగ్జరీస్ కార్స్, చాలా ఖరీదైన కార్లు. ఎందుకు అంటే నేను వాళ్ళేం తప్పుపట్టట్లా, ఆశీర్వదించబడడం మంచిదే, వాళ్ళు కూడా అలాగే దేవుల్లో కొనసాగుతున్నారు. అయితే అక్కడ డాక్టర్లు సంపాదించే విధానం గురించి నేను చెప్తున్నాను. అంత సంపాదన వదులుకొని డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో అడుగుపెట్టి దేవుని సువార్త ప్రకటించాడు. ఆఫ్రికా అడవుల్లో తిరుగుతూ కనబడిన వాళ్ళందరికీ సువార్త చెబుతూ, ఆ మూఢనమ్మకాల మధ్యలో, చీకటి శక్తుల మధ్యలో, అపవిత్రాత్మ అటాక్స్ మధ్యలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆ సందర్భంలో డేవిడ్ లివింగ్స్టన్కి తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక ఆయన, ఈ వ్యక్తి నిజంగా ఆఫ్రికాకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఎలాంటి పరిచయం చేస్తున్నాడు, అసలు ఏంటి అతని సంగతి అని ఆలోచన చేయడానికి ఒక నెగిటివ్ మైండ్తోనే ఆ డేవిడ్ లివింగ్స్టన్ అబ్జర్వ్ చేయడానికి ఆఫ్రికా వచ్చాడు. కొన్ని నెలల పాటు అతను అబ్జర్వ్ చేయాలని ఆలోచన కలిగి ఉండి కేవలం 10 రోజుల్లో మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చి, నువ్వేం అబ్జర్వ్ చేసావు డేవిడ్ లివింగ్స్టన్లో అని అడిగితే, ఆ వ్యక్తి కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అంటాడు, డేవిడ్ లివింగ్స్టన్ విధి విధానాలు తప్పుపట్టాలని నేను వెళ్ళాను, కానీ అతని లైఫ్ స్టైల్ ఒక్కరోజు నేను గమనిస్తే, అతని ప్రయాణాలు కావచ్చు, అతని డెడికేషన్ కావచ్చు, దేవుని పట్ల అతనుకున్న రోషం కావచ్చు, సువార్తను ప్రకటించాలని ఆసక్తి కావచ్చు, ఒక్కరోజు నేను గమనించేసరికి నేను తెలిసిన విషయం ఏంటో తెలుసా, సామాన్య నరమాత్రుడైతే అంత కమిటెడ్గా వర్క్ చేయలేడు. అతనిలో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అతడు ఒక అన్యుడు కాబట్టి, దేవుని గురించి తెలియదు కాబట్టి, అతనిలో ఒక శక్తి ఉంది కాబట్టి అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని అన్నాడు. కానీ దేవుని బిడ్డలుగా మనకు తెలిసలేదు ఆ శక్తి ఏంటి. చెప్పాలి గట్టిగా, ఆ శక్తి ఎవరు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
పరిశుద్ధాత్మ దేవుడో, నువ్వు చేయగలిగిన దానికన్నా, నువ్వు అనుకున్న దానికన్నా నీతో ఎక్కువ పని చేయించగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే చెప్పండి, అది ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి. శక్తి గల దేవుడు ఆయన. డేవిడ్ లివింగ్స్టన్ లైఫ్ స్టోరీ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివా నాకే తెలియదు. అలాంటి గొప్ప దైవజనుడు తన భార్యను బిడ్డల్ని ఇంగ్లాండ్ పంపించేస్తారు. ఒకసారి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని, అమ్మ నువ్వు వెళ్ళు, నేను వెనకాల వస్తాను. ప్రేమ గల జంట భార్య నదులు ఉండడం అంటే, లేదా భర్త నదులు ఉండడం అంటే అది ఎంత కష్టమో ప్రేమ గల భార్యాభర్తలకు తెలుసు ఆ విషయం. ఆ ఎడబాటు చిన్న విషయం కాదు. ఎప్పటిలాగా వీడియో కాల్స్ లేవు, ఎప్పటిదాకా వాట్సాప్ కాల్స్ లేవు, స్నాప్చాట్లు లేవు, లేకపోతే మరొకటి లేదు. ఒకసారి వెళ్ళిందంటే ఎలా వెళ్ళిందో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం కూడా కొన్ని నెలల తర్వాత ఓడల్లో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అంత ఒక డార్క్ బ్లాంక్ లాగా ఉండే ఆ పరిస్థితి. భార్యను బిడ్డను వాడెక్కేసి పంపించేశాడు, నువ్వు వెళ్ళమ్మా నేను వస్తాను, యూ బీ ఇన్ ఎ సేఫ్ ప్లేస్, నేను సువార్త చెప్పి వస్తానని. కెన్ యూ ఇమాజిన్? 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు ఇంటికి. ఆఫ్టర్ 5 years తన భార్య ఎంత సహకరించకపోతే డేవిడ్ లివింగ్స్టన్ ఆ కార్యం చేసేవాడు చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత మరలా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. భార్య తలుపు తీసింది. సార్ ఎవరు కావాలండి అని అడిగింది. భర్త ముందు నిలబడి ఉన్నాడు. ఎవరు కావాలండి అని అడిగితే కళ్ళం నీళ్ళు వచ్చిన డేవిడ్ లివింగ్స్టన్ కారణం ఉంటే తెలుసా? మొత్తం రూపమంతా పోగొట్టేసుకున్నాడు. ఒక చెయ్యి పోయింది, ఒక కన్ను పోయింది. అతను చూస్తే తన భర్తని కూడా భార్య కూడా గుర్తించలేకపోయింది. స్వరూపం లేదు, సొగసు లేదు, ప్రభు కోసం సమస్తం పోగొట్టేసుకున్నాడు. తను తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. భార్య కౌగిలించి ఏడ్చింది, ఐఎమ్ సో సారీ. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు మీరు. ఎవరి కోసం? దేనికోసం? సువార్త కోసం. ప్రపంచంలో 2 సమాధులు కలిగిన దైవజనుడు ఎవరన్నారంటే డేవిడ్ లివింగ్స్టన్. చచ్చిపోతే ఆఫ్రికన్లు ఏడ్చారు. ఇతను మృతదేహాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఇతను ఇక్కడే పాతి పెట్టండి, ఇతడు మా ఆస్తి, ఇతడు మా సంపద. బ్రిటిష్ వాళ్ళు అన్నారు అది కుదరదు, మేము తీసుకెళ్లాల్సిందే. గొడవ అయింది, పెద్ద గొడవ. ఆఖరికి ఒక డీల్కి వచ్చారు. ఆ డీల్ ఏంటో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ గుండె, ఆ హార్ట్ తీసేసి మాకు ఇచ్చేయండి, మేము ఇక్కడ పాతి పెట్టుకుంటాం. ఆ గుండె ప్రతిక్షణం మా కోసం కొట్టుకుంది, మా సువార్త కోసం, మా రక్షణ కోసం, మా అభ్యున్నతి కోసం. డేవిడ్ లివింగ్స్టన్ కేవలం యేసు ప్రభు సువార్తే చేశాడని చెప్పట్లేదు. ఆఫ్రికాలో ఎంతోమందికి చక్కని పరిస్థితులు కల్పించాడు, చదువు నేర్పించాడు, అనేక మందికి వాళ్ళ సొంత కాళ్ళ మీద బ్రతికే అవకాశం ఇచ్చాడు, రోడ్డు మార్గాలు కనిపెట్టాడు. ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన డేవిడ్ లివింగ్స్టన్ చచ్చిపోయిన తర్వాత గుండెని తీసుకెళ్లి చిపుండు అనే ప్రాంతంలో, జాంబియాలో ఒక చెట్టు కింద పాతి పెట్టారు. మిగతా దేహాన్ని పట్టుకెళ్ళిపోండి ఇంగ్లాండ్ అంటే, ఇంగ్లాండ్ తీసుకెళ్ళి వెస్ట్మినిస్టర్లో ఆయన మృతదేహాన్ని ఉంచారు. ఆ గ్రాండ్ వెల్కమ్. ఇంగ్లాండ్లో ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తూ ఉంటే పెద్ద పెద్దోళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి నిలబడతా ఉంటే అతనితో పాటు ఉండి సువార్త కోసం వెళ్ళి హేళన చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే డేవిడ్ లివింగ్స్టన్ సెల్యూట్ చేశారు. డేవిడ్ లివింగ్స్టన్, యు ఆర్ ద రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్. We acquired a lot of lands and possessions and money, but you got a great place in the hearts of people. You turned the history of Africa upside down. ఆఫ్రికా చరిత్రను మార్చేశావు. మేమైతే భూములు కొనుక్కున్నాం, డబ్బులు సంపాదించుకున్నాం, అధికారాలు ఉన్నాయి, మాకన్నీ ఉన్నాయి, కానీ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుని యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయావు. గట్టిగా చెప్పులు కొట్టి యేసయ్యను మహిమపరచండి. That's the legacy. That's the legacy of a true man of God. దేవుని శక్తి అయిన ప్రభావంతో ఉంటే మనం అనేక మందిని ప్రభావితం చేస్తాం. హల్లెలూయా. దట్స్ అ క్రిస్టియన్ లైఫ్. యు అండ్ ఐ ఆర్ హియర్ టు ఇంపాక్ట్ దిస్ జనరేషన్. నువ్వు నేను ప్రభావితం చేసేవాళ్ళుగా ఉండాలా, అదే దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. బలహీనుడు అయిపోయావా, బలహీనురాలు అయిపోయావా, అడుగు, దేవా నీ శక్తితో నింపండి. పరిశుద్ధాత్మ దేవా నీ శక్తి నాకు కావాలి, నేను నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నానని ఓ నిర్ణయం తీసుకోగలిగితే ప్రభు నీతో నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు. 3వ మాట దగ్గరికి వస్తున్నా, ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం దగ్గర ఒక చిన్న సంఘటన మీకు చెప్పి అప్పుడు
మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విషయాన్ని. పరిశుద్ధాత్మ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎవరిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వాడుకోవాలో మనకంటే ఎవరికి తెలుసు చెప్పండి? ఆత్మదేవునికి బాగా తెలుసు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన స్వరానికి లోబడ్డం, ఆయన చిత్తానికి లోబడ్డం. గాడ్ నోస్ హౌ టు యూజ్ అస్, when to use us and where to use us and for what he's going to use us. దేవునికి ఒక ప్రణాళిక ఉందో, చిత్తం ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చిత్తానికి మనం సమర్పించుకోవాలి. ఆ సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించండి. చాప్టర్ 1:21. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరలోకమును చేర్చుకున్న దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పారు. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు. అందరూ ఈ మాట చెప్పండి, యోసేపు అని చెప్పండి ఒక మాట. యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు. అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, ఈ చోటుకు పోటు యూద తప్పే పోగొట్టుకుని పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందిన ఇద్దరిలో నువ్వు ఎవరిని ఏర్పరచుకున్నావో కనుపరచు అని ప్రార్థన చేశారు. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. దే వర్ 2 people. ఒక ఆయన పేరేమో యోసేపు, మరొక ఆయన పేరేంటి చెప్పండి? మత్తీయ. మత్తయి వేరు, మళ్ళీ సువార్త రాసిన మత్తయి వేరు, ఈయన పేరు మత్తీయ. వీళ్ళిద్దరు నిలబెట్టి ప్రార్థన చేశారు, ప్రభువా వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళని నువ్వు ఎంపిక చేయాలా. ఎందుకు అంటే ఇప్పుడు 12 మంది శిష్యులు కదా యేసు ప్రభు ఏర్పాటు చేసుకుంది. అందులో ఒకడేమైపోయాడు? ఊరేసుకుని చనిపోయాడు కదా. యూదా ఇస్కరియోతు చనిపోయాడు కదా. సముద్రయ్య గారు మంచి కవితలు చెప్పారు. మనం సాతాను గారు సూసైడ్ చేయాలనుకుంటే కొంతమంది వాళ్ళు సూసైడ్ చేసేసుకునే పరిస్థితి కదా. ఇస్కరియోతు యూదా అదే పరిస్థితి, సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది. 12 మంది ఉన్నారు, ఉండాలి 11 మందే ఉన్నారు, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారట. అంటే వాళ్ళు చూశారన్నమాట, యేసు ప్రభు ఖాళీ సమాధిని చూశారు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని. లెట్ మీ సే వాళ్ళకి యేసు ప్రభు కనబడి కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ప్రభు తిరిగి లేచిన తర్వాత 500 మంది కనబడ్డారు కదా, అందులో వీళ్ళిద్దరూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. అది చాలా కష్టమైన ఎంపిక కదా. ఇద్దరిని తీసుకొచ్చారు, మత్తీయ, యోసేపు. బహుశా నేను అనుకోండి ఇద్దరిని నిలవబెట్టి, మీ ఇద్దరిలో దేవుడు ఒక ఆయన్ని ఎంపిక చేయబోతున్నాడు. మీరు యూదా స్థానంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తులు అనబడ 12 మంది గుంపులో మీరు ఉండబోతున్నారు అన్నప్పుడు ఇద్దరికి ఆశే కదా. మత్తీయకి అదే ఆశ ఉంది, యోసేపుకి అదే ఆశ ఉంది. ఎవరు వదులుకుంటారు ఆశ? ఆ అద్భుతమైన స్థానాన్ని ఎవరు కోల్పోతారు? సరే, ఇద్దరు నిలబడేసరికి ఒక ఆయన సెలెక్ట్ అయ్యాయి. ఆయన ఎవరు చెప్పండి? బ్రదర్స్ చెప్పాలా? చదువుతున్నారు కదా బైబిల్ మీరు. మత్తీ అనబడి ఆయన సెలెక్ట్ అయ్యాడు. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. మత్తీయ మస్ట్ బి వెరీ హ్యాపీ, చాలా సంతోషం. కానీ నా ఫోకస్ ఎవరి మీద ఉంది తెలుసా? యోసేపు మీద ఉంటుంది. మత్తీయ 12 మందిలో ఒక్కడిగా వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో 12 మందితో తిరిగాడు, పేతురు గారి బృందంలో తిరుగుతూ ఉన్నాడు. అపోస్తలు ఎక్కడికైతే వెళ్తున్నారు, ఈయనకున్న ప్రివిలేజ్ మామూలుది కాదు. కానీ వాట్ అబౌట్ జోసెఫ్? వాజ్ హి ఎ లూజర్? అతడేమన్నా లూజర్ అయిపోయాడా? కోల్పోయిన వాడు నష్టపోయాడా? అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ వచ్చి, బాబు యోసేపు నువ్వు సెలెక్ట్ అవ్వలేదంట కదా, నేను గెంటేశారంట కదా, నేను ప్రక్కన పెట్టేశారట కదా, నీ స్థానం, నువ్వు ఉండాల్సిన స్థానంలో మత్తీయ వెళ్ళిపోయాడంట కదా, వాట్ అబౌట్ యూ? కొన్నిసార్లు జీవితం ఎలా ఉంటుందంటే కోల్పోవడం అక్కడ పక్కన పెట్టడం, కానీ ఆ తర్వాత కాకుల్లో పొడిసేవాళ్ళు ఉంటారు చూసారా, అది ఇంకా పెయిన్ఫుల్. ఉద్యోగం రాలేదని ఒక బాధ అయితే, ఇప్పుడు బంధువులు అందరూ రాలేదా, బాగా చదవాలి మరి. ఆవిడ 2వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోతుంది. ఆవిడ వీడికి సలహాలు ఇచ్చేస్తూ ఉంటుంది, ఏమని బాగా చదవాలి. మనం చదువుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండేది. నువ్వేమో 2వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయి ఆడ ఇంజనీర్లో సబ్జెక్ట్ మానేస్తే రోజుకి 10 సార్లు ఫెయిల్ అయిపోయా. ఆ రిజెక్షన్, ఆ హ్యూమిలియేషన్ భయంకరంగా. అందరూ వచ్చి నీకు ఆ స్థానం దొరకలేదా,
యు ఆర్ ఎ లూజర్ మ్యాన్, నువ్వు కోల్పోయావు, నష్టపోయావు అని బహుశా అందరూ యోసేపును ఒక మాటలో చెప్పాలంటే తీవ్రంగా బాధించి ఉండొచ్చు. కానీ యోసేపు గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటే, అతని యొక్క మానసిక స్థితిని చూస్తూ ఉంటే, యోసేపు దేవుని సన్నిధిలో బహుశా ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటే, జాగ్రత్త గమనించండి, నేను కోరుకున్నాను కానీ ఆ స్థానం నాకు దొరకలేదు, కానీ నా దేవుడు మరొక స్థానంలో నన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఈ స్థానం నాకు దక్కలేదని, ఈ స్థానం నాకు దొరకలేదని నేను బాధపడినా, రేపొద్దున దేవుడు మరొక బాధ్యత పెడతాడు నా మీద. నా నమ్మకత్వం ఏంటో తెలుసా, నా విశ్వాసత ఏంటో తెలుసా, దేవుడు నన్ను ఎక్కడ ఉంచితే, ఏ బాధ్యత ఉంచితే ఆ బాధ్యత నేను ఏం చేయాలా? అందరికి అర్థమవుతుంది ఈ మాట? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ ఎవ్రీబడి రైట్ హియర్. ఇక్కడున్న మనందరి పక్షంగా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. కొంతమంది బహుశా అనుకోవచ్చు, వెస్లీ గారికి ఎన్ని ఆపర్చునిటీస్ అండి బాబు, శుక్రవారం, ఆదివారం, ఈరోజు సాయంకాలం విజయవాడట, వచ్చే వారం దుబాయ్ అట, వాకింగ్ చెప్పడానికి ఎన్ని అవకాశాలు. నాకు కూడా అలాంటి అవకాశాలు ఉండుంటే, ఉన్నాయి, నువ్వు చూడాలంతే. నీకున్నాయి దేవుని సువార్త ప్రకటించడానికి. నేను ప్రకటించినా, నువ్వు ప్రకటించినా, మరెవరు ప్రకటించినా క్రీస్తును ప్రకటించడమే మన లక్ష్యం అయితే, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అరౌండ్ యూ. ఆల్ యూ హ్యావ్ టు సీ, డోంట్ లుక్ ఫర్ మత్తియాస్ ప్లేస్. మత్తియా స్థానాన్ని చూసి అసూయ పడద్దు, నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించి దేవుని కోసం పనిచేయి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసునామమును మహిమపరచండి. దట్ షుడ్ బి అవర్ గ్రాటిట్యూడ్, దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. మనందరిలో ఉండాల్సిన లక్ష్యం, నేను దేవుని కొరకు ఏం చేయగలను, నేను ప్రభువు కోసం ఎలా ప్రయాసపడగలను, ఆయన ఉద్దేశానికి నా జీవితాన్ని ఎలా నేను సమర్పించుకోగలను. ఈ రోజుల్లో ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకుని, కంపీట్ చేసుకునే కదా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఒకళ్ళ మీద నిందలు, అవమానాలు మాట్లాడడం ఏంటి? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ సేవ చేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రోత్సహించే మనసు నాకు. ఒకవేళ నేను చేయలేకపోతే చేతులు కట్టుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, కానీ ఏ ఒక్కరిని వెనకకు లాగడానికి వీల్లేదు. వాళ్ళు నిజంగా పిలువబడిన వారైతే, అభిషేకించబడిన వారైతే, దేవుని చేత పిలువబడిన వారైతే, లార్డ్ హెల్ప్ మీ టు హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్ టు సపోర్ట్ దోస్ పీపుల్. అందును బట్టి ఎప్పుడూ నేను చెబుతుంటాను, మన పరిచర్యలో చాలామంది అసోసియేట్ పాస్టర్స్ ఉన్నారు, మన బ్రాంచుల్లో చక్కని సేవ చేస్తున్న దేవుని సేవకులు ఉన్నారు. వాళ్ళందరితో నేను ఎప్పుడు చెప్పే మాట అదే, మీరు మా క్రింద కాదు పనిచేస్తుంది, మాతో కలిసి పనిచేస్తున్నారు. హల్లెలూయా. మనందరం కలిసి వెళ్తున్నాం, అంతేగాని మీరు ఏదో వెనకాల నేను ముందు నేను పైన మీరు కింద ఉండేది లేదు. అందరం కలిసే వెళ్తున్నాం, కానీ మీరు ఎవరో వెనకాల ఉండాలనే ఆ ఫీలింగ్ మీకు అక్కర్లేదు. వి ఆల్ డూయింగ్ గాడ్స్ వర్క్. నో ద పర్పస్. నీ ఉద్దేశం ఏంటో గుర్తించు, నీ పిలుపు ఏంటో అర్థం చేసుకో. దేవుడు ఎక్కడ నిన్ను వాడుకుంటాడో, ఏ రంగంలో నిన్ను వాడుకుంటాడో ఆ ఉద్దేశాన్ని గుర్తించి అక్కడ నీ జీవితాన్ని నువ్వు షైన్ చేయగలిగితే, పదును పెట్టగలిగితే దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు కొంతమంది ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చాడు, చేయండి, ప్రార్థన చేయండి. ప్రసంగం చేసే వరాలు ఇచ్చాడు, ఆ దేవుని కోసం వాడబడండి. పరిచర్య చేసే వరం ఉందా? నమ్మకంగా పరిచర్య చేయ దేవుని కోసం. మనుషులు చూస్తారని కాదు, దేవుడు చూస్తారని చేయి. ఇతరులను ప్రోత్సహించే వరం ఉందా నీకు? కొంతమంది చూడండి, ఒక్క మాటతో 10 మందిని పోగేసుకు వచ్చేస్తారు వాళ్ళు. అదొక వరం అన్నమాట వాళ్ళకి. డూ ఇట్, చేయి దాన్ని. ఏ విధానంలో దేవుడిని వాడుకోవాలని దేవుడు నీకు ప్రేరణిస్తున్నాడో ఆ విధానంలో వాడబడు. బట్ అందరి అల్టిమేట్ డెస్టినీ ఏంటంటే, అల్టిమేట్ విజన్ ఏంటి అంటే, మనందరం దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి చెప్పండి? కట్టాల. వీఆర్ ది బిల్డర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, వీఆర్ ది అడ్వాన్సర్స్ ఆఫ్ గాడ్స్ గాస్పెల్. దేవుని సువార్తను ముందుకు తీసుకెళ్ళేవాడు. అలాంటి అనుభవంలోకి మనం వద్దాం. ప్రభు దగ్గర కొందరు నేను తీసుకొద్దామా? మత్తీయ స్థానం మత్తీయదే, యోసేపు స్థానం యోసేపుదే. హల్లెలూయా. ఒకరి స్థానాన్ని చూసి ఒకరు బాధపడడం, దుఃఖపడడం చేయొద్దు. వాట్ యూ కెన్ డూ ఫర్ గాడ్, డూ ఇట్. అండ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పశువుల డాక్టర్ గారు, వెట్ ఆయన. సో ఆయన దగ్గరికి వచ్చే యానిమల్స్ అన్ని బాగా ట్రీట్ చేస్తున్నాడు. ఒకసారి కారులో వెళ్ళిపోతుంటే రోడ్డు ప్రక్కన కుక్క, ఒక డాగ్ భయంకర గాయాలతో పడింది. ఈయనకి జాలేసింది. డాక్టర్ గారు కదా స్వయంగా. అందును బట్టి ఆ డాగ్ని తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేసి, గాయాలు కట్టి, ఇంజక్షన్లు చేసి
దానికి ట్రీట్మెంట్ చేశాడు. ఒక రోజు అలా పడిపోయి ఉంది, 2 రోజులు అలా పడిపోయి ఉంది. 3వ రోజు కొంచెం బలం తెచ్చుకుని ఆ డాగ్ లేచింది, ఆ కాంపౌండ్లో తిరుగుతూ ఉంది. 4-5 రోజులు చక్కగా ఫుడ్ పెట్టాడు, ఆ మిల్క్ వేశారు. ఆ డాగ్ అంతా మంచిగా అయిపోయిన తర్వాత ఈయన ఒక రోజున దాన్ని మరలా కారు ఎక్కించుకుని ఎక్కడైతే అది పడిపోయి ఉందో ఆ ఏరియాకి తీసుకొచ్చి ఆ కారులోంచి దాన్ని దింపేసి, మరి వెళ్ళొస్తానే, నీకు ఇంతవరకు మేలు చేశాను కదా, అందుని బట్టి బాయ్ అని చెప్పి ఆయన కారు వేసుకుని ఇంటికి వచ్చేసరికి గేట్ దగ్గర ఉంది అది. వెల్కమ్ సార్ అంటుంది. నాకన్నా స్పీడ్గా వచ్చేసింది ఇది. ఎక్కడికి వెళ్ళమంటారు సార్? పడిపోయి ఉన్నప్పుడు లేవనెత్తావు, గాయాలుతున్నప్పుడు గాయాలు కట్టావు. ఐ డోంట్ వాంట్ గో ఎనీవేర్. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నట్టుగా దాన్ని తోక ఊపుతుంటే డాక్టర్ గారు అనుకున్నారు, ఫోన్లే నోరు లేని జంతువు కదా, ఉంటానంటుంది కదా, కాంపౌండ్లో ఉండడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అది చక్కగా తిరుగుతూ ఉంది, అంత బాగుంది, పరిస్థితులన్నీ బాగున్నాయి. ఒక 2 రోజుల తర్వాత ఈయన ఉదయాన్నే లేచాడు, చక్కగా డోర్ దగ్గరికి వచ్చి ఒళ్ళు ఇరుచుకుంటాం కదా, ఉదయాన్నే లేచిన తర్వాత హాయిగా ఒళ్ళు ఇరుచుకుంటే కాంపౌండ్లో డాగ్ లేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, థ్యాంక్ గాడ్, దానికి ఈరోజు మోర్ మనసు వచ్చి ఉంటుంది, దాని ప్రాంతానికి అది వెళ్ళిపోయి ఉంటుంది అని ఈయన ఆనందపడే లోపల ఈ కుక్క లేదా ఈ డాగ్ మరొక డాగ్ను లాక్కొస్తుంది, చెవి పట్టుకుని లాక్కొస్తుంది. దానికి ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి, వూండ్స్ ఉన్నాయి. ఈయన ఇలా చూస్తూ ఉంటే ఈ కుక్క, మంచిగా ఉన్న కుక్క, ఆ గాయాలున్న కుక్కను ఆ చెవి పట్టుకుని లాక్కొస్తూ ఉంటే ఈయనకి ఆ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఇది అంటుంది, మిత్రమా, డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా మంచోడు తెలుసా, నా గాయాలు కట్టాడు ఆయన, నేను ఒకప్పుడు నీకు లేక పడిపోయి ఉన్నాను, ఇదిగో ఈరోజు చూడు ఎంత చక్కగా ఉన్నాను, ఇలా చేశాను, నువ్వు కూడా వస్తే ఆయన నేను బాగు చేస్తారంటే అదంటే నేను రాను, నాకు ఇదే ఇష్టం అని. నువ్వు రావాల్సిందే అని ఇది పట్టుబట్టి ఆ చెవి పట్టుకుని లోపలికి ఈడ్చుకుని వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ గారికి మళ్ళీ డ్యూటీ వచ్చింది, తీసుకున్నాడు, ఆ కుక్కను చక్కగా డ్రెస్సింగ్ చేశాడు, ఆ వూండ్స్ అన్నీ కట్టేశారు. 3-4 రోజులకి అది బాగా అయిపోయింది. ఇప్పుడు ఒకటికి ఎన్ని అయినాయి చెప్పండి? కాంపౌండ్లో 2 అయినాయి. ఒక రోజున మరలా వచ్చి అనగానే 2 కనబట్టలేదు, 2 కుక్కలు లేవు. ఆయనకు అర్థమైపోయింది, ఇంకో 2 తీసుకొస్తున్నాయి ఏంటని. అది నిజమైంది. ఈ 2 ఏళ్ళు ఇంకో 2 పట్టుకొస్తున్నాయి. ఎక్కడికి? అవి కూడా ఇదే పరిస్థితి. మేము రానంటే మళ్ళీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాటి భాషలో. డాక్టర్ గారు చాలా మంచివారు తెలుసా, నన్ను కట్టాడు, ఇగో ఈ కుక్కను బాగు చేశారు, నేను ఎందుకు బాగు చేయను, నువ్వు రావాల్సిందే అని లాక్కొస్తే 2 ఎన్ని అయినాయి చెప్పండి? ఈ 4 ఒక రోజు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో 4 తీసుకొచ్చాయి. అలా కొంతకాలానికి మొత్తం కాంపౌండ్ అంతా కుక్కల కాంపౌండ్ అయిపోయింది. అది ఎక్కడ చూసినా కుక్కలే. ఏంటయ్యా అంటే ఒక్క డాగ్కున్న కృతజ్ఞత. నా యజమానుడు, మై డాక్టర్ కెన్ హీల్ ఎనీబడీ, నా యజమానుడు ఎవరినైనా స్వస్థపరచగలడు, ఎవరినైనా బాగు చేయగలడు, ఇతని దగ్గరికి తీసుకొచ్చి పడేయడమే నా బాధ్యత. అక్కడి నుంచి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఆల్ యూ హ్యావ్ టు డూ, బ్రింగ్ సమ్వన్ టు క్రైస్ట్, హీ విల్ డూ ద రెస్ట్. తీసుకురా ప్రభు దగ్గరికి, అంతే. మిగతా చేసేదంతా ఎవరో ఆయన రక్షిస్తాడు, గాయాలు గడతాడు, నిరుత్సాహుని విడుదలిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ద పర్పస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ టు యూజ్ us for his glory. No matter what the responsibility is given, be faithful in that and look forward. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ థర్డ్ వన్, ద పర్పస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మత్తయి అపోస్తులలో ఉండని లెక్కించబడ్డాడు, కానీ యోసేపు ఈ స్థానం కోల్పోయినా పర్వాలేదు, నాకు మరొక స్థానాన్ని దేవుడు ఇస్తాడు, మరొక ఉద్దేశంలో దేవుడు నన్ను వాడుకుంటాడు అని ఉద్దేశాలు వేరు. వారికిలా నేనుంటే లేదా వారికిలా నేనుంటే అని ప్రతిసారి చింతపడ్డం కన్నా నీకులా నువ్వు ఉండి నువ్వు దేవుని కోసం ఏం చేయగలవో ఆలోచన చేయి. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్. సి మైనర్. అందరం ప్రభు వైపు నుంచి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు, మీరు దేవుని సాక్షులై ఉంటారు. యు ఆర్ ద విట్నెస్ ఫర్ జీసస్. అపోస్తలులు శిష్యులు బహునిందలు హింసలు
అపోస్తలులు శిష్యులు బహునిందలు హింసలు అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, ప్రభు వార్తను చాటింపను. ఎలా నిర్లక్ష్యము, లేచిరారము సోదరా, ఇది నీ సాక్ష్యము. దేవుని కోసం వాడబడే సమయం ఇది. ప్రభువా నన్ను వాడుకోండయ్యా, నీ శక్తితో నింపండయ్యా, పరిశుద్ధాత్మదేవాని అభిషేకంతో నన్ను తాకండయ్యా. వాగ్దానం నెరవేర్చే దేవుడు అయ్యా, నీ ప్రజలను ఘనంగా వాడుకున్న దేవుడు. నీ మహిమతో మమ్మల్ని నింపండి. ప్రతి ఒక్కరూ దేవుడి వైపు మనం చూద్దాం. కోతెంతో విస్తారము, కోసేటి వారెవ్వరు, కోతెంతో విస్తారము, కోసేటి వారెవ్వరు, కొంతైన చేయంగను, కొంతైన చేయంగను, కోరిక కలిగుందము. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను. ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్మో సోదరా, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను. ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్మో సోదరా, ఏది నీ సాక్ష్యము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎంపిక, ఉద్దేశము, 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు మా ముందుకు తీసుకొచ్చిన కొందనాలు. అవునయ్యా, నీ చిత్తానుసారంగా నీవిచ్చిన కృపావరములను నీ కొరకు వినియోగిస్తూ ఆత్మ ఫలాలు ఫలించి నీకు మహిమకరంగా జీవించే కృప మా అందరికి మీరు దయచేయండి. నీ సాక్షులుగా మేము బ్రతకడానికి కావలసిన శక్తి, పైనుండి శక్తి అనుక్షణము అనుదినము మా మీద కృమ్మరింప చేయవలసిందిగా కోరుతున్నాం ప్రభు. వాగ్దానాలు నెరవేర్చడం నిర్మించిన వారు లేరు. మా ప్రియులు ఏ ఏ వాగ్దానాల కోసం ప్రార్థన చేస్తున్నారు, వేటి నెరవేర్పు చూడాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చి అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. మరొకసారి ఆమేన్.